ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక సమస్యలు, డబ్బు నిలవకపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే ధనపరంగా మంచి పరిహారాలు తెలియజేయండి. అలాగే జీవితంలో ఒక్కసారైనా ఎన్ని కష్టాలు ఉన్నా అన్నీ పోవాలంటే ఏ ఆలయానికి వెళ్తే వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం చెప్పేదానికి ఒక మతానికి సంబంధించి కాదు. ఇక్కడ ఆ రాశి నక్షత్రం ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకా హిందూ మతాలకి, హిందూ దేవాలయాలు, ముస్లిం దేవాలయాలు, క్రైస్తవ దేవాలయాలు ఇట్లా ఉండవండి. ప్రతి ఆలయానికి ప్రతి వ్యక్తి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దానికి మత సంబంధించినటువంటి విభేదాలు లేవు. ఇది కేవలం చెప్పి కొంతమంది సృష్టించింది తప్పితే వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే వేరే ఏది లేదు, వ్యత్యాసం లేదు. ఎవరికైనా పని చేయొచ్చు, ఎవరికైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా దగ్గరికి క్రైస్తవులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, హిందువులు వస్తారు, సైన్యులు వస్తారు, సైకులు వస్తారు, వేరే అత్తల మతాలలో వస్తారు. మొన్న మధ్యలో ఇండోనేషియాలో వచ్చాడు, డ్రగ్స్ అమ్ముతున్నాను అనుకోకండి, మళ్ళీ వాళ్ళ పరిహారాల కోసమే వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం సృష్టించుకున్నాం, అక్కడ అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా మనం ఏంటంటే కనుక వృషభ రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి నైపుణ్యమైనటువంటి వనరులు, వారి మంచి ఆలోచన విధానం, మంచి నైపుణ్యం ఉంటుంది. వారికి ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. వారికి హైపర్ మైండ్, త్వరగా ఎక్కువ ఆలోచిస్తారు అన్నమాట. 2048 అని మన విజన్, 2048 మన ఈ విజన్ వస్తుంది కదా. ఈ 2048కి ఎప్పుడు ఆలోచించారు వాళ్ళు? వృషభ రాశి వాళ్ళు ముందుకు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మనకి ఏ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఆలోచిస్తాం. వాళ్ళు 20 సంవత్సరాల ముందే ఆలోచిస్తారు అనమాట. ముందుగా బిఫోర్ ఉంటారు వాళ్ళు, హైపర్ మైండ్ అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు వనరులు ఇవ్వాలంటే ఎవరికైనా ఇట్టే వనరులు ఇస్తే ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది అనమాట. వారు ఒక రంగంలో అడుగు పెట్టి చేస్తుంటే 4 రంగాల పరిచయాలు ఉంటాయి వారికి. ఎన్ని రంగాలుగా ఉంటే ఏ వరకైనా మీకు చెప్పగలుగుతారు, అవలేలుగా వాళ్ళు చెప్పి చేయగలుగుతారు. కాబట్టి అలాంటి వారికి నరదిష్టి, నరకోశ బీభత్సంగా ఉంటాయి. ముందైతే కనుక శత్రు వారికి ఇంట్లోనే ఉంటారు, బయట ఎక్కడి నుంచి ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఆర్థిక సమస్యలు బాగా ఉంటాయండి. వాడిని నమ్మిస్తారు, ఇట్టే నమ్మేస్తారు వాళ్ళు. అలా నమ్మించి మోసం చేస్తారు, బాగా మోసపోతుంటారు. ఎవరు? వృషభ రాశి వారు. ఎదుటి వాళ్ళని నమ్మి ఇబ్బంది పడుతుంటారు. జేబులో ఉన్నది కాదండి, కంచంలో కూడా పెడుతూ ఉంటారు, నోట్లో కూడా పెడుతూ ఉంటారు అన్నమాట. తినేది ఎదుటి వారికి ఇస్తూ ఉంటారు. దానివల్ల నా నష్టపోవటం, మోసపోవటం, ఇబ్బంది పడటం అన్నీ అవుతుంటాయండి. పాపం వీళ్ళకి ప్రేమిస్తారు, వీళ్ళు ప్రపంచాన్ని ప్రేమిస్తుంటారు. ఆ ప్రపంచంలో ఏదైనా జరిగిందనుకోండి, పక్కన గాలివాన ఉంది, పలానా ఏరియాలో గాలివాన వచ్చింది, నేనేం చేయలేకపోయాను. భూకంపం ఎక్కడ వచ్చింది, అక్కడ నేను లేకపోయానే, నేను వాళ్ళకి ఏ వనరులు చేయలేకపోయాను, బాధ. అంటే అంత జరిగినా కూడా వీళ్ళకి బాధ అనమాట. ఏం చేయలేకపోతున్నాను నేను అనే ఆ సంక్షోభంలో ఉంటుంటారు అన్నమాట. అలా నష్టపోతూ ఉంటారు అన్నమాట. ఏదైనా పక్కన కుటుంబంలో ఏదైనా అయిందనుకో, పోయి వీళ్ళే ఫోన్ చేసి మాట్లాడో ఏమైనా కావాలని చెప్పి సహాయం చేస్తుంటారు. ఎలాంటి వ్యక్తిత్వం అండి! మన చుట్టూవరం ఉంటే బాగుండు, మనకి బాధ తప్పేది, అలా అనిపిస్తుంది అనమాట. అలాంటి వృషభ రాశి వారికి మంచి నైపుణ్యం కావాలి. వారికి ఆర్థికంగా ఎదగాలి. వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు మారరండి. వాళ్ళు మారరు కాబట్టి వాళ్ళకి కనీసం పవర్స్ అనే ఉండాలి. వాళ్ళకి ఎదుటి వారికి సహాయం చేసే శక్తి అయినా మనం ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే పరిహారం ఖచ్చితంగా కావాలి. అలానే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు వీరికి ఒక పరిహారం ఉంటుంది. అది ఏమిటంటే, నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు, నిమ్మకాయ కట్ చేస్తే లోపల గింజలు ఉంటాయి. ఆ గింజలు ఒక 11, గురి గింజలు ఏ కలర్లో ఉన్నా పర్ల ఒక 11, తామర గింజలు ఒక 11, అలానే తులసి గింజలు ఉంటాయి ఒక 11 తీసుకోవాలి. వీటితో పాటు పటిక చిన్న ముక్క, కర్పూరం చిన్న ఒక 2-3 కర్పూరం బిళ్ళలు, అలానే ఇంగువ ఒక చిటికెడు ఇంగువ, నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ సీడ్ ఒక 11 తీసుకొని, అలానే జీడి గింజలను దొరుకుతాయి ఒక 5 తీసుకోవాలి. ఇవన్నీ కూడా సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామంలో ఒక 5 తీసుకోవాలి. ఇవన్నీ కూడా కలగలిపేసి పొట్లం కట్టుకోవాలి, అంటే ముడుపు కట్టుకోవాలి. నల్లని క్లాత్లో కానీ అలానే రెడ్ కలర్ క్లాత్లో కానీ ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకొని బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు ఒకటే ముడుపు సరిపోతుంది. అది దిష్టి తీసుకోవాలి. ఇది 2-3 మాసాలకు ఒకసారి చేసుకోవచ్చు. దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలగాని చెట్లలో కానీ, పాలేడు నీటిలో కానీ, ఇంకా మీకు అవకాశం ఉంటే దానిపైన ఒక 33 కర్పూరం మిళ్ళలు పెట్టి కాల్చివేసేయాలి, లేదా కొంచెం కిరోసిన్ వేసి కాల్చివేసేయాలి. అలా చేస్తే వీరికి ఎప్పటికప్పుడు ఉన్నటువంటి వారిపైన ఉన్నటువంటి నెడిదిష్టి కానీ, నరఘోష కానీ, ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి. ఇది ఒకటి ఖచ్చితంగా పరిహారమే. ఈ పరిహారం చేసుకున్నా కూడా ఏంటి గురువు గారు చేస్తూనే ఉన్నాం కానీ అవ్వట్లేదు. మీరు ఇంకా చిన్న మోడు చెప్పారు, మా ఇంటది పెద్ద పెద్ద గుమ్మడికాయలు, సొరకాయలు, పొట్లకాయలు అన్నీ కూడా దిష్టి తీసి పడేస్తూనే ఉన్నారు, కానీ ఏం లేదు, అబ్బే అట్లేం లేదండి, మాకు అసలు ఏం జరిగి రావట్లేదండి అంటే ఒకటి ఉంటుందండి.
వీరు ఒకటి ఈ స్టోన్ ఉంటుంది, అదేంటంటే పింక్ డైమండ్. పింక్ డైమండ్ స్టోను ఏ రాశి వారికి పనికిరాదు, కానీ 2-3 రాశులు పనికొస్తుంది. దాంట్లో ఒకటి వృషభ రాశి, తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి వారికి పింక్ డైమండ్ పనికి వస్తుంది, వృషభ రాశి వారికి పింక్ డైమండ్ పనికి వస్తుంది. వీళ్ళిద్దరికి పెళ్ళైనా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా, వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నా సరే ఇంకెవరు ఇంట్లో ఉంటారండి, వీళ్ళిద్దరే సంసారం, వీరిద్దరే సుఖం, వీరిద్దరికే జీవితం అన్నట్టు ఉంటారు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. అయితే వీరిద్దరు నక్షత్రాలు చాలా బాగుంటాయి, రాసులు కూడా, అధిపతులు కూడా. అయితే ఈ పింక్ డైమండ్ అనేది వీరికి అద్భుతమైనటువంటి ఉంగరం, స్టోన్గా. స్త్రీలు అయితే కనుక ముక్కుపుడుకు పెట్టుకోవచ్చు, పురుషులు అయితే కనుక ఉంగరం కానీ లాకెట్ కానీ చేయించుకోవచ్చు. చిన్నగా ఉంటుంది స్టోన్, 16 క్యారెట్లు తీసుకోవాలి, 16 సెంట్లు. డైమండ్ అంటే సెంట్లు లెక్క వస్తుంది, 16 సెంట్లు తీసుకొని చేయించుకోవాలి. ఒరిజినల్ అయితే చాలా మంచిది, జీవితంలో వీరికి ఎదురు ఉండదు ఇక అది చేయించుకుంటే. రెండోది గోల్డ్ సిల్వర్ రెంట్లు చేయించుకోవచ్చు. ఆ తర్వాత ఎన్ని జరిగినా కూడా అవ్వట్లేదండి, ఎవడో మా మీద దండెత్తేసాడు, నాకు ఎవడో గోచి లాగేస్తున్నాడు, అసలు నన్ను ఫ్యాంట్ కూడా వేసుకునేవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను, నన్ను అయితే మాత్రము ఎవడో నాకు ఇబ్బంది పెట్టేస్తున్నాడండి, నాకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి, నేను ఎదుటివారి సహాయం చేయాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు, చేయలేకపోతే బాధపడుతుంటారు పాపం. మీరు ఆ బాధపడేదానికి కారణం ఏంటంటే వీరిపైన అనుకున్న పని కాకపోవటం, విదేశానికి వెళ్ళనుకుంటారు అవ్వదు, రాజకీయం అనుకుంటారు అవ్వదు, సినిమా ఫీల్డ్ అనుకుంటారు అవ్వదు, ఏదనుకుంటే అది వెనక్కిపోతూ ఉంటుంది. బంధుమిత్రులనేమో అబ్బా హీరా ఇంకేం చేయలేరు, అయిపోయిందండి వీళ్ళ పని అయిపోయింది అనుకొని వీళ్ళు ఆనందపడుతూ సంబరపడుతూ ఉంటారు. కానీ ఒకరు వస్తారండి, ఏదో ఒక గురువు దొరుకుతాడు. ఈ గురువు దొరికితే ఏమైందంటే ఉన్న పలంగా ప్లేట్ చేంజ్ అయిపోతుంది. అప్పటికప్పుడు విదేశీయానం వెళ్ళిపోతారు, అప్పటికప్పుడు యూనివర్సిటీ సీట్ దొరుకుతుంది, అప్పటికప్పుడు అన్ని దొరుకుతాయి. ఎక్కడా బాబు ఇది వీళ్ళకి అనుకుంటే వాడు వెనక ఒక గురువు ఉంటారు. గురువు అంటే మరి మీరు అనుకున్నారు ఎక్కడ మనకి గంగిరెద్దుల్లో వచ్చేసి వేషధారం చేసేసి అట్లా ఇట్లా తప్పెళ్ళు కొట్టేసి నేను చూసుకుంటానని చెప్పి 40 ఏళ్ళు 50 ఏళ్ళు లాగేవాడు గురువులు కాదండి. ఈ సాయంత్రం 7 కానీ ముందేసి ఎక్కడికి వెళ్ళాలా ఏ పప్పుకి వెళ్ళాలని చూసే గురువులు కాదు. గురువులు అంటే విద్య వచ్చినోడు, నేను ఖచ్చితంగా చేస్తాను అనుకునేవాడు. ట్యాప్కో 2000 ట్యాప్కో 5000 లాగేసిన గురువులు కాదు. ఒక బాధ్యత, ఒక పని తీసుకున్న తర్వాత పని అయ్యేంత వరకే కాపాడుకుంటూ వచ్చేవాడు. అలాంటి గురువు దొరుకుతాడు. అలాంటి గురువు దొరికేదాకా వెయిట్ చేయాలి. అలాంటి గురువు కనుక వృషభ రాశులు దొరికారా అదృష్టికి పండిపోయినట్టే. గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, రాసులు కానీ, దశలు కానీ, గోచారం కానీ అట్టే మాయమైపోతాయి. ఏది కావాలో అది వనరులు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి గురువుని ఎంచుకోవడం కూడా మనకి పెట్టి పుట్టి ఉండాలి. అందుకే ఆ గురువు నాకు దొరకాలి దేవుడా అని మొక్కాలి ముందు. నాకు దారి చూపించే గురువు నాకు దొరకాలి అని దేవుడికి మొక్కోవాలి ముందు. నాకు ఎవరైతే దారి చూపిస్తారో వాళ్ళే గురువుగా ఎంచుకోవాలి. అందుకే తల్లిదండ్రి గురువు దైవం అన్నారు. సో మొదటిగా మన గురువు ఎవరయ్యా అంటే తల్లి, ఆ తల్లి తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు. ఆ గురువు కనుక మరి సరైనడు దొరికితే ఇక మన జీవితం ఎక్కడ ఆగదు. ఎంతమందికి అంతమంది మనం ఉపాధి అవకాశాలు చూపించుకుని వెళ్ళిపోవచ్చు. మనకి ఇలా కాకుండా ఉపాధి అవకాశాలు చూపించుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి అలాంటి గురువుని ఎంచుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా మనము శిక్షించకూడదు, దేవుడికి నమస్కారం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా. నాకు మంచి దారి చూపించేటువంటి గురువు కావాలి అంటే మన జీవితం మారిపోతుంది. అలా మారిపోయిన తరుణంలో మనకి ఎన్ని రకాలుగా అన్ని రకాలు చేసుకోవచ్చు. వీరిపైన ఎక్కువగా అష్టదిబ్బంది జరుగుతుంది. అష్టదిబ్బంది జేని జరుగుతుంది అంటే వీరి సుఖంగా ముందుకు వెళ్తూ ఉంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. దాని తర్వాత వీరి పేరు ప్రఖ్యాత వస్తుంది. కానీ అవి చూసి కళ్ళు ఓర్చుకోలేవుగా చుట్టాలు బంధువులకి, వారంతా కూడా వీరి మీద దుమ్మెత్తి పోస్తుంటారు. మా పిల్లలు ఉన్నారు దేనికి పనికిరారండి, వీళ్ళు చూడు ఎంత మా అన్నయ్య గారి పిల్లలు ఉన్నారు, మా అక్కగారి పిల్లలు ఉన్నారు, ఎంత ఉన్నతమైన శిఖరంలో ఉన్నారు కనుక వీరికి ఇది అయిపోతుంది అనమాట. అందుకని వారిని ఏడిపించడానికి, వారు ఎదగకుండా ఉండేదానికి అష్టదిబ్బంది చేస్తారు. అవన్నీ పోవాలంటే మామూలు గురువులు కాదు. చెప్పడానికి అష్టదిబ్బందన కట్లు ఉంటాయి, అమ్మవారి కట్లు ఉంటాయి, అష్టదిబ్బందన ఉంటుంది, చాతబడులు ఉంటుంది, ఇప్నాలజీ ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్ ఏదైనా చేయించవచ్చు. అది రోజు పెరుగుతుంది, సెల్స్ లాగా, క్యాన్సర్ సెల్స్ లాగా పెరుగుతుంటాయి లోపల. మందు పెట్టచ్చు, ఇప్నాలజీ చేయొచ్చు. ఇంకోటి ఉంది స్పిరిట్ అంటారు, బ్లాక్ స్పిరిట్, ఇది కొన్ని గ్రంథాల్లో చేస్తుంటారు. అలాంటివి ఏం చేయించుంటారు అనుకో చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కావాలంటే కనుక మంచి గురువుని ఎంచుకొని ఆ గురువు సైతం వెళ్తే కనుక డబ్బులు ఆశించినా కూడా ఎంతైతే వస్తువులకు అవసరమో అంతవరకు ఆశించాలి. తేపకు 2000, తేపకు 5000 ఇది చేయించుకోబోతు మీరు బలవుతూ ఉంటారు. ఇక మధ్యలో ఆగిపోయింది, నన్ను తీసుకెళ్ళిపోతారు, మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేను, లేకపోతే ఫోన్లు తీయము, లేకపోతే మీరు బలైపోతారు అనేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళకూడదండి. మనం మోసపోతాం, ఇబ్బంది పడతాం, భంగపడతాం. మనకు సమస్య చెప్పి గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళే పెద్ద సమస్య అవుతారు. కాబట్టి గురువుని ఎంచుకొని అట్లాంటి పరిస్థితులు వెళ్తే కనుక మనకి ఎన్నో రకాల సానుకూల పడే వాతావరణం ఉంటుంది. ఇంకా కూడా వీరికి ఏదైనా ఆలయాలు కావాలి. మనం మాట్లాడుకునేది ఆలయాల దర్శనం అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆలయాల దర్శనం అంటే ఖచ్చితంగా ఆలయం చెప్పాల్సిందండి. ఇది వచ్చేసి ఒకే ఒక ఆలయం ఉంటుంది. మరి వీరు ఎంతవరకు వెలుగుతారు అనేది, ఎంతవరకు వెళ్ళగలుగుతారనేది చూడాలి. యావత్ ప్రపంచంలోనే వెళ్ళగలిగిన ఆలయం చాలా ఉన్నాయి కదండి అనుకోవచ్చు, కానీ ఈ ఆలయం ప్రాసిద్ధి వీరికి రాసిపెట్టింది. ఎందుకంటే దాని కూడా కథ ఉంది. ఇక్కడ పాండురంగ స్వామి, పండరీపూర్
ఇది ఎక్కడుందయ్యా అంటే మహారాష్ట్ర బోర్డర్ డిస్ట్రిక్ట్లో పండరీపూర్ అని ఉంటుంది. ఆ పండరీపూర్లో పాండురంగ స్వామి ఉంటాడు. ఎట్లుంటాడంటే నీలి మేఘ ఛాయలో ఉంటాడు. ఆయన చాలా 11 అడుగుల విగ్రహం ఉంటుంది, నిలబడి ఉంటారు ఆయన. మనకి ఆలయం దర్శనం చేసుకునే విధానం ఎట్లుంటుంది అంటే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. ఈ 3 అంతస్తుల పైన మీరు ఏ ఫ్లోర్కైనా వెళ్ళండి, స్వామివారు మొత్తం కనిపిస్తారు. అక్కడ ప్రాసిద్ధి ఏంటంటే మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ ఫ్లోర్కి వెళ్ళినా కూడా స్వామివారు స్పష్టంగా కనిపిస్తారు. అక్కడ ప్రాసిద్ధి చెందినటువంటి విశేషవంతమైనటువంటి అక్కడ నైవేద్యం కానీ, ప్రసాదాలు కానీ, అక్కడ ఉన్నటువంటి విశేషం కానీ, మనకి ఏ స్ట్రెస్ నుంచి వెళ్ళండి. మీరు ఒంటరైపోయినారా, పాండురంగ స్వామి దగ్గరికి వెళ్ళండి. మీకు ఏ వనరు రావట్లేదా, భార్య దూరమైందా, భర్త దూరమైనారా, ఆర్థికంగా వెనకబడిపోయినారా, నష్టపోయారా, మోసపోయారా, ఇబ్బంది పడ్డారా, బిజినెస్లో లాస్ అయిపోయినారా, మీరు అసలు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారా, అసలు ఏం పాల్గొవట్లేదా, రాజకీయ పదవులు రావట్లేదా, రాజకీయ రంగంలోకి వెళ్ళలేకపోతున్నారా, మీకు రోగం ఉందా, నొప్పి ఉందా, ఇంకేదైనా సమస్య ఉందా, వృషభ రాశి వారికి మొదటిగా పాండురంగ స్వామి గుర్తు రావాలి. ఇక్కడ మనము పాండురంగ స్వామిని తలుచుకొని పడుకోవాలి. పాండురంగ స్వామి 11 రోజులు తలుచుకుంటే చాలు, దర్శన భాగ్యం ఇస్తాడు. తిని మన నైట్ కూడా పడుకునేటప్పుడు ఏం లేదు, పాండురంగ విట్టలు విట్టలి అంటే చాలు, స్వామి పాండురంగ విట్టలు విట్టలి అంటే చాలు, పాండురంగ విట్టలు విట్టలి అనుకొని 11 సార్లు అనుకొని ఇలా మన పాండురంగ విట్టలు విట్టలి అనుకొని పడుకుంటే చాలు. 11 రోజు సాష్టాత్తంగా ఆయన దర్శనం అయిపోద్ది. 11 రోజుల తర్వాత ఇది కావాలంటే రాసి పెట్టుకోవచ్చు, ఇది బ్లాక్ పెన్తో రాసుకోవాలి, ఎందుకంటే ఆయన నీలి మేఘ ఛాయలో ఉంటారు. కాబట్టి అలాంటి పాండురంగ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వలన అక్కడ ఉలవలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, అక్కడ ఎక్కువ గోధుమలు తీసుకుంటారు, బియ్యము, ఇవన్నీ కూడా బియ్యం అక్కడ తీసుకునే వారికి ఇవ్వాలి. ఇవన్నీ కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి పంతులు వారికి కానీ, అర్చకుల వారికి కానీ ఇస్తే అక్కడ అడుక్కున్న వారు ఉంటారు. వారికైనా సరే తిండి పదార్థాలు కానీ, వారికి కొన్ని ద్రవ్యాలు కానీ వారికి దానం ఇవ్వడం ద్వారా మనకి మంచి జరుగుతుంది. అక్కడ ఎక్కువగా పుదీనా, కొత్తిమీర దానం ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా బఠానీలు, బ్రౌన్ బఠానీలు ఉంటాయి, తెల్ల బఠానీలు, అవి కానీ బ్రౌన్ శనగలు కానీ అక్కడ దానం ఇవ్వడం ద్వారా నవగ్రహాల సైతం కూడా మనకెళ్ళి పాజిటివ్గా ఉంటాయి. నవగ్రహాలు సైతం కూడా మనకెళ్ళి కేంద్రీకృతమయ్యేసి వెసులుబాటు కలిగిస్తూ ఉంటాయి, సౌలభ్యం కలిగిస్తూ ఉంటాయి. మనకు అనుకున్న పనులు అక్కడి నుంచి వచ్చేలోపు మనకు పని అయిపోద్ది. ఏదో ఒకటి కావాలంటే పాండురంగ స్వామి దర్శనం చేసుకోవాలి. కానీ ఆయన అనుగ్రహం కావాలంటే 11 రోజుల పాటు మనము ఇంట్లో శాకాహారిగా ఉంటూ, నేలపడగ చేసినా చెప్పినా బ్రహ్మచర్యం పాటించుకుంటూ పాండురంగ విట్టలు అని చెప్పేసి అనుకొని విహారంగా ఆవేశంగా కాదు, అది ఆహ్లాదంగా మనం మాట్లాడుకుండాలి. పాండురంగ విట్టలు అంటే నాభినంచేటువంటి పదాలు అవి. ఆ రకంగా పాండురంగ స్వామి దర్శనం అనేది భాగ్యం కలిగితే కనుక మన కోరికలన్నీ కొంగు బంగారమైనట్టే. ఇంకా అట్లా కాదంటే మనం ముందుగా అనుకున్నట్టుగా ఇంకేం చేయాలంటే ఖచ్చితంగా గురువు గారిని దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే ఆ ఖచ్చితంగా మన పనులు అయిపోతూ ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ధనపరంగా అలాగే అన్ని విధాలా కలిసి రావడానికి మంచి ఆలయ పరిహారం తెలియజేశారు.